వాళ్ళు అవనిని తీసుకువెళ్ళి ఎక్కడో రహస్యంగా దాచిపెట్టారు. ముక్కు పుడకను తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళాలంట. మేడం మేడం అంటూ అందరి ముందు నటించుకుంటూ తిరుగుతున్నావు. ఆ మేడమే నీ కన్ను తల్లని బయట పెట్టే రోజు తొందరలోనే వస్తుంది. ఈలోపు మాకు కావలసిన పనులు మేము నీతో చేయించుకుంటాం. కిడ్నాప్ చేసిన మనుషులే మీ ఇంటికొచ్చి నిన్ను వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తారంట. నువ్వు ముక్కు పడకతో సిద్ధంగా ఉండాలి. ఈ విషయం మేము ఇంకా ఎవరికీ చెప్పలేదు, మా మాయకు కూడా. ఎందుకంటే ఎవరికైనా చెప్తే అవని ప్రాణాలకు ప్రమాదమని మమ్మల్ని హెచ్చరించారు. నువ్వు ముక్కు పడక తీసుకుని వెళ్ళకపోయినా అవనికి ప్రమాదమే. ఇంకా నువ్వే మంచి నిర్ణయం తీసుకోవాలి. మీరెంతో నమ్మకమైన మనుషులు. సరైన సమయంలో వచ్చి నాకు సహాయం చేశారు. లేదంటే మేడం గురించి నేను ఎక్కడెక్కడో వెతకవలసి వచ్చిండేది. థ్యాంక్ యూ సార్. మా మేడం కోసం నేను ఏమైనా చేస్తాను సార్. ముక్కు పొడకను ఆ విధంగా తీసుకుని వెళ్ళడం తప్పైనా అందుకు నాకు ఏ శిక్ష పడినా పర్లేదు. అవని మేడం అయితే క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. బయలుదేరుతాను సార్. నాకు ఇంత మంచి మేలు చేసినందుకు రుణపడి ఉంటాను. ఈ విషయం మాత్రం నువ్వెవరితోనూ చెప్పకమ్మా. శ్రీకర్ వాళ్ళతో అసలు చెప్పకు. వాళ్లకు తెలిసిందంటే ముక్కు పుడకని అస్సలు బయటికి పోనివ్వరు. అప్పుడు అవని వాళ్ళ దగ్గర నుంచి రాదు. చెప్పండి సార్. వాళ్ళు నీ దగ్గరికి బయలుదేరే ఉంటారు. నువ్వు తొందరగా వెళ్ళి ముక్కు పుడకతో సిద్ధంగా ఉండు. వెళ్ళమ్మా. గుడ్ జాబ్. ఈ గన్కి పని చెప్పకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేశారు. ఇలా నువ్వు బెదిరించి మాతో నువ్వు ఇటువంటి పనులు చేయించుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు మాయా. ఇంతటి దుర్మార్గురాలివని మేం ముందే కనిపెట్టగలుగుంటే బాగుండేది. ఎప్పుడో నిన్నింటి నుండి బయటకు గెంటేసుండేవాళ్ళం. నీ గురించి అందరికీ నేను చెప్పింది చేస్తున్నంత వరకు మీరు ఎన్ని మాటలన్నా భరిస్తూ ఉంటాను. చెయ్యనప్పుడు మిమ్మల్ని పైకి పంపిస్తాను. నేను అనుకున్నది సాధించుకునేంత వరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది. బయలుదేరదాం పదండి. అవని అర్చనల విషయంలో ఏం జరిగినా మీకు బాగానే తెలిసిపోతాయి. ఎటువంటి సందేశమైనా మీరు బాగానే చేరవేస్తారు. గతంలో మీరు మాయను ఇబ్బంది పెట్టారు. అవనిని నేను అడవికి తీసుకొనొచ్చినప్పుడు కూడా వెంటపడ్డారు. ఇప్పుడు కూడా అవనిని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న ప్రాణులైనా మిమ్మల్ని తక్కువ అంచనా వెయ్యకూడదు. ఈరోజు మా పనులకు మీరు అంతరాయం కలిగించకుండా బంధిస్తాను. ఓం హ్రీం హైం ఓం హ్రీం హైం ఫట్. అష్టదిగ్బంధనం నుంచి మీరు బయటికి రావడం అసాధ్యం. నీ వల్ల కాదు. గతం గుర్తుకొచ్చిందా వీరనారి? అప్పుడు అదృష్టం కొద్దీ తప్పించుకున్నా. ఇప్పుడు అసాధ్యం.
ఎవరు మీరంతా? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నీ ప్రశ్నలు చాలా చిన్నవే, సమాధానాలు మాత్రం చాలా పెద్దవి. అయినను 2 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఊరికో గుడి ఉంటుంది. ఆ గుడిలో దేవతలు కొలువై ఉంటారు. కానీ మీ ఇంట్లోనే అన్నపూర్ణాదేవి కొలువై ఉంది. ఆమె ముందు ఎంతో శక్తివంతమైన ముక్కు పుడకుంది. విజయవాడ కనకదుర్గమ్మ వారి ముక్కు పుడక వలె మీ ఇంటి ముక్కు పుడకతో మాకు పెద్ద పని ఉంది. ఇది వరకొకసారి దానిని కాజేయడానికి ప్రయత్నించాము. చేదనుభవం ఎదురైందే గాని చేతికి చిక్కింది లేదు. దాంతో మీకేం పని? ఆ రోజు నువ్వు కొన్ని ఆభరణాలను చూసి ఉంటావు. అవిప్పుడు చక్రబంధంలో ఇరుక్కుపోయాయి. వాటిని బయటకు తీసుకురావడం ముక్కు పుడక వలన మాత్రమే అవుతుంది. అందుకే నిన్ను ఈ విధంగా బంధించవలసి వచ్చింది. నన్ను బంధించినంత మాత్రాన ముక్కు పుడక ఎలా వస్తుంది? నువ్వు మంత్రాలు వేస్తే నడుచుకుంటూ వస్తుందని అనుకున్నావా? పిచ్చి అవని, దేని ఉపాయం దానికుంటుంది కదా. మీ ఇంట్లో ఉండే అర్చన దానిని తీసుకురావడానికి సిద్ధపడింది. అర్చన ఎప్పుడూ అటువంటి పని చేయదు. చేస్తుంది. ఆ పనే మొదలు పెట్టింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పాను. ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు అవనిని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు? ఏమైంది? ఎందుకు అలా వెళ్తుంది? అవని గురించి ఏమైనా తెలుసుంటుందా? అరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మ ప్రమాదంలో ఉంది. నీ ముక్కు పుడకను తీసుకువెళ్తేనే వాళ్ళ దగ్గర నుంచి క్షేమంగా తిరిగి రాదు. నీకు సంబంధించిన వస్తువులకు ఎప్పుడు కాపలాగా ఉండే నేను ఈరోజు తీసుకుని వెళ్ళక తప్పడం లేదు. నేనిప్పుడు వెళ్ళి అడిగితే నిజం చెప్తుందో చెప్పదో? అసలు విషయం ఏంటో గమనిద్దాం. ఇలా చెయ్యడం తప్పు అని నాకు తెలుసు. కానీ అమ్మ ప్రాణాల గురించి తప్పడం లేదు. దీన్ని ఎలాగైనా నువ్వు రక్షించుకోగలవు. నేను అమ్మను రక్షించుకోవడానికి ఇదొక్కటే మార్గం. ఇది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినా పరుల పాలు కాకూడదని కోరుకుంటున్నాను. నేను చేస్తున్న పని నా మనసుకి నచ్చడం లేదు. నన్ను క్షమించు తల్లి.